యా సంతోష్ యాక్చువల్ H1B మీద వచ్చిండు ఇక్కడికి. ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చిండు. సో సంతోష్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. H1B ఎట్లుంది ఇక్కడ లైఫ్? అంటే ఎన్ని మిగులుతాయి, మనకు ఎంత వస్తుంది, ఎన్ని మిగులుతాయి? మీది కాదు, జనరల్ గా చెప్పండి. జనరల్ గా రఘు అండ్ ఎక్స్పీరియన్స్ కేస్ టు కేస్. యావరేజ్ గా పే స్కేల్ చూసుకుంటే మీకు విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యావరేజ్ గా మీకు 110 or 120, 130 స్కేల్లో ఉంటారు. ఓకే. సో యావరేజ్ గా టేకమ్ అనేది మీకు 6,000 రావచ్చు, 7,000 రావచ్చు, 5,000 రావచ్చు, ఇన్ బిట్వీన్. ఓకే, 5,000 to 7,000 మధ్యలో ఆఫ్టర్ ట్యాక్స్ మనకు వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద సిటీ, డిపెండ్స్ ఆన్ ద క్లయింట్. ఓకే. సో అందులో మనకు రెంట్ ఎంత? 2,000 రెంట్ అనేది యావరేజ్ గా అగైన్ ఇప్పుడు మా లొకేషన్ లో చూసుకుంటే ఇట్స్ యావరేజ్ రెంట్ 1 BHK ఫ్యామిలీ తీసుకుంటే మీకు 1,500 నుంచి 1,900 ఇన్ బిట్వీన్. ఓకే, 15 to 2,000 అనుకోండి. 2,000. కానీ ఇక్కడ మీరు 2 BHK 3 BHK తీసుకుంటే మళ్ళీ ఎక్కువ ఉంటుంది. ఒక ఇయర్ 200, 300 ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి. ఓకే. ఓకే. సో మీకు ఇంకా మంత్లీ ఇంకేమి ఉంటాయి ఎక్స్పెన్సెస్? కార్ ఈఎంఐ ఉంటుంది. కార్ ఈఎంఐ ఎంత ఉంటుంది? కార్ ఈఎంఐ ఇట్స్ కార్ టు కార్ రైట్స్ యావరేజ్ గా 500 to 600, 700 కార్ ఈఎంఐ. ఓకే. అది దిస్ ఇస్ ద 2 మేజర్ కంట్రిబ్యూషన్. ఓకే. ఓకే. అండ్ అవి కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీకు కంపెనీ ఇస్తుంది కదా, క్లయింట్ ఇస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అగైన్ వి ఆర్ పేయింగ్ యాక్చువల్లీ. ఓకే. సో అదే అగైన్ మన పే నుంచి అదే ఆఫ్టర్ డిడక్టబుల్ ఆఫ్ ట్యాక్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తో యావరేజ్ గా 5,000 నుంచి 6,000 ఇన్ బిట్వీన్ వస్తుంది ఒక H1B హోల్డర్ పర్ ఇయర్. పర్ మంత్ అంటున్నాను. పర్ మంత్ 6,000 to 5,000, కొంతమందికి 6,000 పే స్కేల్. యావరేజ్ పే స్కేల్ చూస్తే మీకు 5,000 to 7,000 సాలరీ వస్తుంది. ఓకే. సో అందులో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అగైన్ డిడక్టబుల్ అయ్యే వస్తుంది. ఓకే. ఓకే. సో అది కాకుండా మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 1,500 అయితే అన్నారు కదా, యావరేజ్ గా 1,500. అంటే మీరు ఎక్కడికి బయటకి రెస్టారెంట్స్కి వెళ్ళకపోతే, ఎక్కడ విజిట్స్కి వెళ్ళకపోతే 1,500 వస్తుంది. సో ఇప్పుడు 2,000 ప్లస్ 1,500, సో ఇంకో 400 ఇన్సూరెన్స్ కానీ వెళ్ళి 4,500, మాక్సిమం 5,000 లో అయిపోతుంది. మనకి మిగిలేది ఎంత? $1,000 నుంచి $2,000 మిగులుతాయి పర్ మంత్, అంతేనా? మళ్ళీ ఇండియాలో కమిట్మెంట్స్ లేకుంటే ఇనిషియల్ డేస్, కమిట్మెంట్స్ ఉంటే మళ్ళీ మనం లోన్ కట్టాలి ఇండియాలో. ఇండియాలో మీకు ఏమైనా ఈఎంఐస్, హౌస్ ఈఎంఐస్ ఏమైనా ఉన్నాయనుకోండి. ఓకే. అగైన్ ఇట్స్ డిపెండ్స్. బట్ ఓకే. సో స్టార్టింగ్ డేస్ లో ఉంటుంది, లేట్ ఒక 3 years, 4 years, 5 years స్లోలీ అనేది మీకు కొంచెం ఈ కార్ ఈఎంఐ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పటి నుంచి కొంచెం సేవింగ్స్ అయితే. కానీ ఇద్దరు వర్క్ చేస్తే బెటర్ కదా సంతోష్, వైఫ్ అండ్ హస్బెండ్. కానీ చేయాలంటే ఈఏడి రావాలి, అప్రూవల్ రావాలి. ఈఏడి రావాలి, I-140 ఇనిషియేట్ చేయాలి, I-140 అప్రూవల్ అవ్వాలి, మళ్ళీ జాబ్ రావాలి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, జాబ్ రావాలి. ప్రాసెస్ ఎక్కడైనా ఇండియా అయినా. ఓకే. ఓకే. ఫైన్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.